హాయ్ అందరికీ, ఉగాది అయితే వచ్చేసింది. పండగ అంటే ఇన్ని పనులు ఉంటాయి, కానీ ఉగాదికి మనకి కావాల్సింది మెయిన్ అయితే ఈ వేప పువ్వు అనమాట. ఇంకా ఇవాళ అయితే వేప పువ్వు అయితే మొత్తం తెచ్చేసారు. దాని క్లీనింగ్ అయితే చేస్తున్నాం అనమాట. అంటే క్లీన్ అయితే వాటర్ వేసి అలా కాదండి, జస్ట్ నీట్గా పువ్వు అయితే నీట్గా తీసుకోవడం అనమాట. ఇంకెంత బాగుందంటే పువ్వు చాలా నీట్గా ఫ్రెష్గా ఉంది. మార్నింగే వెళ్ళి తీసుకురావడం వల్ల ఈ వేప పువ్వు కోస్తుంటేనే మంచిగా స్మెల్ అయితే చాలా బాగుంది. అంటే ఫ్రెష్గా ఉంది కదా, చాలా బాగా వస్తుంది స్మెల్ కూడా. అలాగే మొత్తం పువ్వులు అయితే అదే నేనైతే రేఖలు ఒకటే వేస్తాను అనమాట. అందుకే రేఖలు కంపల్సరీ తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అందుకని నేను మొత్తం ఇవి పువ్వులు అయితే ఇలా మొత్తం తీసేసి తర్వాత కొంచెం మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా జస్ట్ అలా అలా నలిపితే రేఖలన్నీ కూడా ఊడిపోతాయి అనమాట. కొంచెం ఎక్కువగా నలిపేసామంటే అవి ఏంటంటే నలిగిపోతాయి అండ్ కలర్ కూడా చేంజ్ అయిపోద్ది అనమాట. అందుకే జస్ట్ కొంచెం ప్రెషర్ అనేది ఇవ్వాలి. తర్వాత ఈ పళ్ళెంలో వేసి జస్ట్ అలా పైకి కిందికి అంటే ఆ రేఖలు అనేవి మొత్తం అన్నీ కూడా ముందుకు వచ్చేస్తాయి అనమాట. అలా మొత్తం అన్నీ కూడా మనం రేఖలు అయితే కలెక్ట్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగానే ఉంటుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట. ఈ వాళ్ళు తెచ్చిన వేప పువ్వు అయితే ఇన్ని రేఖలు అయితే వచ్చాయన్నమాట. కానీ ఇన్ని అయితే మనం ఏం యూజ్ చేయగలదు, కొన్ని వేసుకుంటే చాలు. ఇవి వేసుకుంటే మరీ అంత చేదు కూడా అనిపించదు, చాలా నీట్గా కూడా ఉంటుంది. అలాగే వేప పచ్చడి చాలా చూడడానికి బాగుంటుంది అనమాట. అందుకే నాకు ఫస్ట్ నుంచి ఇలానే అలవాటు. ఇంక ఇవన్నీ కూడా ఒక బాక్స్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడు వేప పచ్చడి చేసుకోవాలనుకున్నా కానీ ఇవి కొన్ని వేసేసుకుంటే సరిపోతుంది. అయినా ఉగాది పచ్చడి అనేది ఉగాది రోజు చేస్తేనే ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత చేసినా కానీ అంత కుదిరినట్టు ఏం అనిపించదు కదా. అలాగే ఈ వేప పువ్వుతో కూడా కొంతమంది కారపొడి కూడా చేస్తున్నారంట, అంటే హెల్త్కి చాలా మంచిది అని చెప్పి. కానీ నేను ఎప్పుడైతే చూడలేదు. మీకు ఏమైనా తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.